ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. డిసెంబర్ 2 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగము ఉదయం యెహెజ్కేలు గ్రంథం 42, 43 మరియు 44 అధ్యాయములు. సాయంత్రం యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరలోకపు మహిమగల సన్నిధి మీకు తోడై ఉండునుగాక. ఈరోజు శాంతి సమాధానములతో ప్రభు తన యొక్క ప్రేమ అనుగ్రహ ఐశ్వర్యములతో మిమ్మల్ని నింపి సంతోషింపచేయునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారు కదూ? ఈ దినాలు మీకు చాలా కష్టంగా ఉండొచ్చు. అనేక సమస్యలు మీ మనసుని చుట్టుముట్టి ఉండొచ్చు. ఈగల వలె ముసురుకొని ఉండొచ్చు. అయితే ఒకే ఒక నిరీక్షణ మనకుంది. ఆ నిరీక్షణ యేసు ప్రభు. ఇంకా ఏ మనుషుడు, ఇంకా ఏ పరిస్థితి, ఇంకా ఏ ఆశ మనకు లేదు. నమ్ముకొనదగినవాడు, మనల్ని అంతమట్టుకు నడిపిస్తానని వాగ్దానం చేసినవాడు మన ప్రభువైన దేవుడు మనతో ఉండగా ఇంకా మనం ఎవరి వైపు చూద్దాం? ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన వైపు మాత్రమే మనం కనులెత్తుదాం. ఆయన వైపు చూచినప్పుడు మీరు ఎప్పుడు సిగ్గునందరు, అవమానం పాలు కారు. ఎందుకనంటే ఆయన చాలా నమ్మదగినవాడు. మీ బ్రతుకంతా నమ్మదగిన వాడుగానే ఆయన ఉంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం ప్రభు ఇచ్చినటువంటి వాక్య భాగాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 18వ వచనం. ఇకను నీ దేశమున బలాత్కారమను మాట వినబడదు. నీ సరిహద్దులలో పాడు అను మాట గాని, నాశనము అను మాట గాని వినబడదు. రక్షణయే నీకు ప్రాకారములనియు, ప్రఖ్యాతియే నీ గుమ్మములనియు నీవు చెప్పుకుందువు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక గొప్ప వాగ్దానంతో ఈ ఉదయకాలం ప్రభు మిమ్మల్ని దర్శిస్తున్నాడు. ఆయన ఏం చెప్తున్నాడో తెలుసా? నీ సరిహద్దులలో పాడు అను మాట గాని, నాశనము అను మాట గాని ఇక వినబడదు. గొప్ప వాగ్దానం. మీ పరిస్థితిని ఎరిగిన ప్రభు మీకు ఏ వాగ్దానం ఇవ్వగోరి ఉన్నాడో ఆ వాగ్దానాన్ని ఈ ఉదయకాలం మీ యొద్దకు ఆయన తీసుకుని వస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, మీ పరిస్థితులు, మీ కుటుంబం, మీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి సందర్భం ఏదో ఒక కష్టంతో, ఏదో ఒక గలిబిలితో, ఏదో ఒక అసమాధానంతో, ఏదో ఒక తొందరపాటుతో కూడుకొని ఉంది కదూ. అయితే వాటి చేత నువ్వు ఎంతగానో వేదన పడి, బాధపడి, నీ అడుగులు తడబడి, ఎటు వెళ్ళాలో తోచక అటు ఇటు తచ్చాడుతూ వచ్చావు కదా. అయితే ఈరోజు దానికి ఒక ముగింపును దేవుడు ఇవ్వగోరుచున్నాడు. నా ప్రియ బిడ్డ, ఇదిగో నీ సరిహద్దులలో పాడు అనే మాట ఇక వినబడదు. నాశనము అనే మాట నీ చెవులతో ఇక వినవు. ఎంత మాత్రం కూడా దానిని బట్టి నువ్వు బాధపడవు. ఎందుకనంటే నేను సమాధానకర్తను. నేను సమాధానకర్త అయిన అధిపతిని. కాబట్టి నీ సరిహద్దులలో నేను సంచారం చేస్తుంటాను గనక ఆ పాడు, ఆ నాశనం నీ చెవులకు ఎంతమాత్రం వినబడదు. నీ కంటితో నువ్వెన్నడు ఇక చూడవు. ఇది ప్రభు చెబుతున్న మాట. ప్రియ సహోదరి సహోదరుడా, ఇట్టి గొప్ప దేవుడు నీకిస్తున్న ఈ మహత్తరమైన ఈ వాగ్దానాన్ని నీవు స్వాధీనం చేసుకొని మోకాళ్ళ మీదకి వెళ్ళి ప్రభు సన్నిధిలో ఆయన స్తుతించి
ఈ వాగ్దాన బలం మీద ఆధారపడి ప్రార్థించి ఆయన సన్నిధిలో కనిపెట్టుకుని ఉంటావా? తప్పకుండా ఈ వాగ్దానం యొక్క మహిమ, మహాత్యం నీ జీవితంలో నెరవేరుతుంది. ఆయన గొప్ప కృపతో నిన్ను ఆవరిస్తాడు. ఇంతవరకు అనేకమైన కీడులు నువ్వు చూసి ఉండొచ్చు. కన్నీళ్ళ పర్యంతమయ్యే పరిస్థితులు నీవు ఎదుర్కొని ఉండొచ్చు. నా జీవితం ఇక బాగుపడదా అని కృంగిపోయి ఉండొచ్చు. నేను ఆశించినది నేను చూడలేనా అని ఒకంత భయానికి నీవు లోనై ఉండొచ్చు. అయితే ప్రియ దేవుని బిడ్డ, ఈ ఉదయం ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఆ దినములకు ఒక ముగింపును నేను ఇవ్వబోతున్నాను. ధైర్యంగా ఉండు, నేను నిన్ను బలపరిచేదను. ఇట్టి దేవుని మాటలు నీవు ఆలకించి ధైర్యం పొందుదువుగాక. ప్రార్థన. ప్రియమైన తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. మా దేవా, ఎన్నోసార్లు మా జీవితాలలో కలవరాలు, మా జీవితాలలో యాతనలు, మా జీవితాలలో శోధనలు, ఇరుకులు, అయోమయ పరిస్థితులు తారసిల్లినప్పుడు వేదనకు, భయానికి, అలజడికి గురైపోయాం. మా ప్రియ తండ్రి, ఇక అటువంటిది నీ జీవితంలో ఉండదు. నీ సరిహద్దులలో పాడు, నాశనం అనే మాటలు ఇక నీకు వినబడవు. నేను సమాధానకర్తను, నీ సరిహద్దులలో నేను సంచారము చేయుదునని ఈ ఉదయకాల సమయంలో ఈ ధ్యానము ద్వారా మీరు మమ్మల్ని ధైర్యపరుస్తూ వచ్చారు. మా నాయన, మేము మిమ్మల్ని నమ్ముచున్నాం, మీ మీద ఆనుకొనుచున్నాం. మా ప్రియులను కనికరించి కృప చూపించి అద్భుతమైన దీవెనలతో నింపుమని యేసు నామమున ఈ ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమెన్.